నమశంకరాయ. శివముక్కోటి మహామహిమాన్వితమైనటువంటిది, ప్రభావవంతమైనటువంటి రోజు. శివుడు తన సొంత నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో ఆకాశంలో కనువిందు చేసేటువంటి రోజు. ఈ రోజున గతజన్మ కర్మదోషాలు, ఈ గతజన్మ కర్మదోషాల ప్రభావం వల్లనే మనము ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి సమస్యల నివారణకి ఈ రోజున ఈశ్వరుడికి ఆవ నూనెతో అభిషేకము జరిపించి తుమ్మి పూలతో అర్చన చేయండి అవకాశం ఉంటే. లేదా అవకాశం ఉంటే మీకు దొరికినటువంటి శంకు పుష్పాలతోనైనా కానీ అర్చన చేయవచ్చు. లేదా మనస్ఫూర్తిగా ఆ భావన చేసుకుంటూ గరికతోనైనా కానీ అర్చన చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే అనతి కాలంలోనే శివానుగ్రహం వల్ల మీరు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా శివాలయంలో ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈశ్వరుని దర్శించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం చేసుకొని మీరు ఇంటికి రండి. అలాగే నైవేద్యముగా నూకలు లేని బియ్యముతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ యొక్క 2026 సంవత్సరం అంతా మీకు శుభం కలగాలనే ఉద్దేశ్యముతో శ్రీశైల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ యొక్క గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. నవగ్రహ పాశుపత మంత్ర హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, లక్ష్మీ హోమం, వివాహం కాని వాళ్ళకి, దాంపత్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.